హలో పిల్లలు, కిడ్స్ కథలు ఛానల్కి స్వాగతం. సో మన కిడ్స్ కథలు ఛానల్లో చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం కొత్త కథతో వచ్చేసాం. ఈరోజు మన కథ ఏంటంటే ది హాఫ్ పెయింటెడ్ హార్స్. తెనాలి రామకృష్ణ సిరీస్లో ఇది మరో కొత్త కథ. సో మనం కథలోకి వెళ్ళబోయే ముందు మీరందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదాం. అయితే రాయలవారి సభలోకి ఒక గొప్ప చిత్రకారుడు వచ్చాడు. వచ్చి ఒక గుర్రపు పెయింటింగ్ని చూపించాడు. రాయలవారు దాన్ని చూసి చాలా మెచ్చుకున్నారు. అందులో గుర్రం ఒకవైపు మాత్రమే కనిపిస్తుంది, ఇంకొక వైపు కనిపించడం లేదు. కానీ రామకృష్ణుడు దాన్ని చూసి విమర్శించాడు. మహారాజా, ఇందులో గుర్రం ఒకవైపు మాత్రమే కనిపిస్తుంది, గుర్రం వెనక భాగం కాళ్ళు తోక కనిపించడం లేదేంటి అని అంటాడు. రాజుగారికి కోపం వచ్చి, రామకృష్ణ, కళాకారుడు ఊహను అర్థం చేసుకోవాలి, లేని భాగాన్ని నువ్వు ఊహించుకోవాలి. చేతనైతే ఒక మంచి చిత్రం గీసి తీసుకురా, లేకపోతే నీకు శిక్ష పడుతుంది అని చెప్పి నెల రోజులు గడువిచ్చారు. నెల రోజుల తర్వాత రామకృష్ణుడు బాగా ఆలోచించి ఒక కాన్వాయ్తో రాయలవారు సభలోకి వచ్చాడు. అందులో కేవలం కొన్ని గడ్డి పరకలు మాత్రమే ఉన్నాయి. రాయలవారికి ఆ చిత్రాన్ని చూపించారు. రాయలవారికి ఏం అర్థం కాక, రామకృష్ణ ఏంటిది అని అడిగారు. అప్పుడు రామకృష్ణుడు ఇలా అన్నాడు, మహారాజా, గుర్రం గడ్డి తింటుంది, గుర్రం అవతల వైపు ఉంది, అది గీతలో లేదు, కానీ మీ ఊహలో ఉంది, అందుకనే మీరు చెప్పినట్టే నేను చెప్తున్నాను, ఊహించుకోండి అని అన్నాడు. అప్పుడు రాయలవారికి తాము చేసిన తప్పు అర్థమయ్యి నవ్వుకున్నారు. అలాగే రామకృష్ణుడు తెలివితేటలు చూసి మెచ్చుకున్నారు. ఇది ఈ రోజుటి మన కథ. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కిడ్స్ కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.